భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాను రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొడుతాడు రేడు. ఒరే సునీతి నీ కోసం బెల్ల కొడుతుంది. నువ్వు పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, వెళ్ళి పెట్టరా అడుగుతుంది కదా. సూరి. సునీత, పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్ అయ్యి. చెప్తా. థ్యాంక్ యూ సూరి, మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో, నీ చేతులు కాయలు అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్, ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్, అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని జోలికొస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే, అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటో నువ్వు పాటనిచ్చేది, అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. సరిగ్గా వేయవే, మొత్తం అంటించేస్తున్నావు. నేనేం అంటించట్లేదు, మీరే వణుకుతూ అంటించేసుకుంటున్నారు. నా చెయ్యేం వణకటం లేదు, సరిగ్గా చూసి తగలడు. సర్లేండి. ఏమిటే మనోరాలా ముఖం అలా పెట్టుకున్నావు? సూరి నా కోడిపెంట పైన ముగ్గేశాడు. ఛీ, నా ముగ్గు పైన కోడిపెంట వేసేశాడు. పోన్లేవే, నిన్ను ఏడిపించడానికి ఏదో సరదాగా వేసి ఉంటాడు. అవునా? సరదాగానా? నా నెయిల్ పాలిష్ నాకు ఇచ్చే. ఉండవే బాబు, ఇంకా 2 వేళ్లున్నాయి. వాటికి సున్నం రాసుకో. అడుగుతుంటే ఇవ్వచ్చు కదే. నేను ఇవ్వను. ప్రతిదానికి సూర్యుని వెనకేసుకొస్తుంది. నాన్నగారు వచ్చారు, ఈ టీ తీసుకెళ్ళివ్వు. నేను ఇవ్వను, నువ్వే ఇచ్చుకో. మీ అందరికి చెప్పడం వేస్ట్, ఆడి పని నేనే చెప్తా. ఏంటి, రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తున్నాడా? అవునే, సాయంత్రం త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. మీ బావ హీరోలాగా భలే డాన్స్ వేస్తాడు. ఆడ హీరోనా? పిల్లిగడ్డం వేసుకొని. అదేంటి అలా అంటావు? ఆ స్టైల్, ఆ స్మైల్, అచ్చం మీసం పెంచుకున్న మహేష్ బాబులా బాగుంటాడు కదే. ఆడు మహేష్ బాబా? నీ కళ్ళేమైనా పోయాయా? వంకర పడలేదువా? అయితే ఏంటి, నాకు అలా రఫ్గా ఉంటేనే ఇష్టం. మీ బావ హాట్గా బాగుంటాడు తెలుసా? హాట్ అంటే? మిరపకాయ బజ్జీ. నీకు ఇష్టం ఉండదు కదా, నువ్వు కప్ చెప్తే. నేను వెళ్తున్నానే, రికార్డింగ్ డాన్స్కి రెడీ అయ్యి వెళ్ళాలి. ఏంటి, నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదే డైరెక్ట్ గా వెళ్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమ నా జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే, అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదిరిద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళండి కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడవే ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్?
భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో ఇచ్చాడు. అబ్బా ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? వాడు వేస్ట్ గాడు. వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? మేము ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాం. నేను ఏది అడిగినా కొనిపెడతాడు తెలుసా? నేను ఈ రెస్టారెంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ తినేసా. ఇప్పుడు నన్ను కూడా తింటున్నావుగా. అడగకుండానే బోల్డ్ అని గిఫ్ట్స్ ఇస్తాడు. అడిగితే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతాడేమో. నేనంటే పడి చచ్చిపోతాడు. ఎక్కడైనా పడి చచ్చిపోయి ఉంటాడు. అందుకే ఇంకా రాలేదనుకుంటా. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకోసం ఏదైనా చేస్తాడన్నా మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడనమాట. కుళ్ళు మొద్దానా. వాడిది కోడిపెంట వ్యాపారం కాదే టైంకి వచ్చేయడానికి. తను చేసేది కంప్యూటర్ బిజినెస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా? నీ వాళ్ళలాగా రోడ్ నంబర్ తిరగడు. బోల్డ్ అని పనులుంటాయి తనకి. ఏ మీ ఓని పౌడుకుంటే పౌడుకో, అంతేగాని మా సూర్యుని తిడితే నిన్ను ఊరుకోను. ఛీ, ఈ మచ్చ వల్ల నా అందం అంతా పోయింది. అసలు ఇదంతా ఎదవగడి వల్లే. నీకు మచ్చుంటే మా సూర్యుని తిడతావే? వాడి వల్లే నాకు దెబ్బ తగిలింది. నేను వెళ్తున్నానే, నువ్వు వస్తావా రావా? ఉమా, నీ గురించి ఏవో మాట్లాడుతున్నారు, నిజమేనా? ఎక్కడున్నావు ఇప్పుడు? ఉండవే, అసలే టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? అదేం ఊరే? అబ్బా టెన్షన్లో ఉన్నానంటే? ఏ ఊర్లో టెన్షన్ కున్నావే? ఇదేదో తుని. తునిలో ఉన్నారంట. పదండ్రా. ఎవరు? నా ఫ్రెండ్ సునీత. ఊరి పేరు ఎందుకు చెప్పావు? ఏదో టెన్షన్లో చెప్పేశా. సునీత, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. రా. ఏంటి? రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆజాడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే. ఏంటి? ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను. మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు. ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలా సార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిద గుట్ట? నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే, అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నేను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు దేవుడు, మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో?
నీ వంక ఎప్పుడు చూసాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి నా వంకి 2 సార్లు చూసాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్. కుళ్ళు. నువ్వే తొండి. ఏం కాదు తూచ్, మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి అడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. ఇది మా అమ్మ, ఈయన మా నాన్న, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా అమాయకపు అత్తయ్య. ఈయన మా మామయ్య రంగరాజు, పాత సినిమాలో రావు గోపాలరావు టైపు. మా అమ్మ పెళ్లికి గిఫ్ట్గా మా తాత కట్టించిన బంగ్లా నుంచి మమ్మల్ని గెంటేసి దానికి ఆనుకున్న ఒక చిన్న ఇల్లు ముష్టేశాడు. మా 2 మధ్య బంధం ఈ గేటంత అయితే, దూరం ఈ గోడంతా. అది మనమే, కోనవరం కింగ్ సూరిగాడు. బాబా ఏడవట్లేదు, ఒకసారి చూడండి డాక్టర్. నేను ఏడవాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు, అందుకే వాళ్ళ కోసం ఏడ్చాను. కానీ మళ్ళీ ఆపలేదు. ఆ రోజు నుంచి నిరాటంకంగా ఏడుస్తూ అందరినీ ఏడిపిస్తూ ఏడుపు మా కూడా బిరుదు కూడా తెచ్చుకున్నాను. నా ఏడుపు భరించలేక కొంతమంది చెవులు మూసుకున్నారు, కొంతమంది ఏమో తలుపులు మూసుకున్నారు. కానీ నేను మాత్రం నోరు మూయలేదు. సెప్టెంబర్ 14, 1994. ఆ రోజు నుంచి నేను ఎంత ఏడిచినా నన్ను పట్టించుకోవడం మానేశారు. కానీ పక్కింట్లోంచి ఏవో నవ్వులు వినిపిస్తూ ఉండేవి. ఆ నవ్వులు ఎవరో అర్థం కావడానికి 3 నెలలు పట్టింది. చూడరా నీ మరదలు ఎంత చక్కగా నవ్వుతుందో. నువ్వు ఉన్నావు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నా నవ్వు విని మా అమ్మ కంగుతుంది. నేను కూడా షాక్ అయ్యాను. ఏడుస్తూ ఏడిపించేవాడిని. దీన్ని ఏడిపించడంలో ఎంత ఆనందం ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. అప్పటి నుంచి రోజు దీన్ని ఏడిపించడం మొదలుపెట్టాను. ఏంటి సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేసాడు. అయ్యయ్యో, ఏడాడు పిలుచుకురాపో. వెళ్ళిపోయాడు సచ్చునుడు. మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతానులే. అవతల పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య మిమ్మల్ని. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయే. నువ్వేమైనా చేసి పెడతావా నాకు? నీ ముగ్గు తర్వాత వేసి పెడతాలే. ఏంటమ్మా వనకొచ్చినట్టు అలా ఊగిపోతున్నావేంటి? కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట, టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులే అమ్మమ్మ, చూడని సన్నపడ్డావు. తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి. నువ్వు ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. ఉమా బావొచ్చా, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క మొక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్తాను, త్వరగా. అలాగేరా. చూసారా అలా మాట్లాడుతున్నాడా? ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఊరుకోరా, ఈ వయసులో ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? మంచి ముహూర్తం చూసి సూరికి ఉమకి ఏడాది పెళ్లి చేసేద్దాం. ఏంటి ఆ పనికిరాని అదొక నా కూతుర్ని చేయాలా? ఆడు కోడి పెంట వ్యాపారం. ఊళ్ళో జనాలు పొట్ల కొట్టి నేను డబ్బులు సంపాదించానంట, అందరినీ అప్పుల పాలు చేస్తానంట. యాదవ ఉన్నారు యాదవ.
ఎవడికో డబ్బులు ఇవ్వలేదో నన్ను పంచాయతీకి ఇడతారంట. నోటుకొచ్చని మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికి ఇచ్చి నా కూతురు చేయాలా? నాకంత కరం పట్టలేదు. నా కూతురికి బాబు లాంటి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. నా కూతురు పెళ్లి విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు. అర్థమైందా? అమ్మ దువ్వెన ఎక్కడ ఉంది? ఏమో నాకు తెలీదు. ఏమైంది? ఎలా ఉన్నావు? నిన్నే ఏమైంది? ఏం కాలేదులే. చెప్తావా లేదా? చెప్పు. రేపటి నుంచి నువ్వు ఉమాదేవి వెనక తిరక్కు. దాని వెనకాల తిరగడంతో పేరు పెళ్ళేదనుకుంటున్నావు? నాకు దానికి వేరే సంబంధాలు చూస్తున్నారట. రేపు మాపో ఏదో సంబంధం చూసి దానికి పెళ్లి చేసేస్తారు. చేస్తే చేసుకొని మనకేంటే? నువ్వెందుకు ఎడుతున్నావు? దాన్ని చేసుకుందని ఇక్కడ ఎవడో కాసు కూర్చోలేదు. అయినా నీకు కోడలు అవ్వాలంటే ఎలా ఉండాలమ్మా? అత్తగారు అంటే నేను కాలు కింద పెట్టినకుండా పనులని అది చేయాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా బోళ్ళంత కట్టం తేవాలి. అదే ఉమాదేవి అనుకో, అత్తయ్య వచ్చి కాలు పెట్టండి అంటది. ఇంకది తినే తిండికి పెట్టే ఖర్చుకి మనకు ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది. అవసరమా మనకు అవన్నీ? అదే పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టి ఒకే ఒక కూతురు అయ్యుండి నల్లగా బోండంలో ఉండి దానికి ఎలా పెళ్లి చేయాలని కష్టపడి అత్తమామ దొరికారు అనుకో, ఇంకా మనకు మర్యాదలే మర్యాదలు, డబ్బే డబ్బు. అది అలా నవ్వుతూ ఉండు. ఆ ఉమాదేవి వెళ్ళకపోతే మనకెందుకే? ఏంటనుకుంటే చంపేస్తారా? అది కావాలి వెళ్ళిపోలేదు. అడో బంగారు కోసం మాయమడి డమ్మి తీసుకెళ్ళిపోయాడు. ఏదైతేనంటే లేచిపోయి వెళ్ళిపోయింది. ఇలాంటి తప్పుడు పని చేస్తుందని కొట్టడం మనసు ముద్దట్టుకోరా? అవును, చేసిన తప్పే. తప్పులు అందరూ చేస్తారు. ఏం మీరు చేయరా? పొద్దు లేసి ఊరంతా అటువంటి తిరుగుతారు. చిన్నపిల్లలు తెలియచేసి చంపేస్తారా? ఏంట్రా మాట్లాడతాం? సూరి తప్పుకో. ఓరే రంగా, ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదురా. ఉమా నువ్వు రా అమ్మా, రా. ఓ 4 రోజులు మా ఇంట్లో ఉంచుకుని పంపిస్తాను. పదమ్మా పద. దీని వల్లే వచ్చింది. ఊరుకోమ్మా, ఏడోకో. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. ఊరుకో. అత్తయ్య, నేను తప్పు చేశాను. పార్థు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు రాకపోతే విషయం తాగి చేస్తానన్నాడు. ఇలా అవుతుందనుకోలేదు. పిచ్చి పిల్ల, ఏడోకో. నిజంగా ప్రేమించిన వాళ్ళెవ్వరూ అలా మాట్లాడరమ్మా. నీకు తెలియదు కదా, నేను మీ మావయ్య ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమ తప్పు కదా నిరూపించడానికి మళ్ళీ ఈ ఊరికే వచ్చి కాపురం పెట్టాం. నిజమా? మరి మిమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదా? ఎందుకనలేదమ్మా, నానా మాటలు అన్నారు. కానీ మేమిద్దరం వాళ్ళ కళ్ళ ముందే అన్యోన్యంగా ఉండడం చూసి పెద్దోళ్లే మనసు మార్చుకుని మా ఇంటికి వచ్చారు. మావయ్య మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారని మీకు ఎలా తెలుసత్తయ్యా? నాకు ఎటువంటి కష్టం కలగనివ్వనని, నన్ను రాణిలాగా చూసుకుంటానని నాకేనాడు ఆయన ఒట్లేమి పెట్టలేదమ్మా. నాకు తెలుసు ఆయన నన్ను రాణిలాగా చూసుకుంటారని. ఆయన ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నానని కూడా నాకు చెప్పలేదు తెలుసా, కానీ నాకు తెలిసింది. అవునా? ఎలా తెలిసింది అత్తయ్య? నిజంగా ప్రేమించిన వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలిసిపోతుందమ్మా. అంటే ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పకపోయినా వాళ్ళ ప్రవర్తన చూస్తే వాళ్ళకి మనపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. అమ్మా, చికెన్ తీసుకురానా? చికెనా? ఉమాదేవికి ఇష్టం కదా. తీసుకురా. ఉమా లేమ్మా, అన్నం తిందు గాని. ఇదిగో. నాకు ఆకలి వేయటం లేదు. వద్దత్తయ్యా. ఆకలి అయిపోవడం ఏంటి, తిను. అరే సరిగ్గా కలుపుకుని తిను. బాగుందా? ఇంకొంచెమైనా? ఇంకొంచెం. పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని తినాలి.
అమ్మా అన్నం పెట్టమ్మా. వస్తున్నా. చారు, అన్నం. ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తిన్నావు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా తింటే తిందిలేరా, దానికోసమేగా తెచ్చావు. తెత్తే ఒక్క ముక్కడు ఉంచుకుండా మొత్తం తినేస్తుందా? అబ్బా పాపం అది పొద్దున్నుంచి ఏం తినలేదురా, నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదో. పప్పు చారు ఉందిగా, తినొచ్చుగా. దానికేమో చికెన్, నాకు పప్పు చారా? చూడు ఎలా చూస్తుందో, చికెన్ అంతా తినేసి మళ్ళీని. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండను. ఇంటికి వెళ్తావా? ఎల్లు, మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు. కనబడగానే కర్రెచ్చి కాళ్ళు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా? పాపం ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది, ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య, నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకు కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నాడు. సూరి, సూరిగా, రాయ్ సూరి. ఏంట్రా, ఏమైంది? ఏంటి తెల్లారితే లేసో చిక్కడే కూర్చున్నావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? పదేంటికి ఎరా చచ్చి చెడి దీనికో సంబంధం తీసుకొస్తే బంగారం లాంటి సంబంధం చెడగొడతావా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అడుగు, మీ కొడుకుని అడుగు. ఎరా బుచ్చిగూడలంతా ఏం చెప్పావురా? నా కూరంతా అప్పులున్నాయి చెప్పావా లేదా? నాకు తెలుసురా నీ ఏదో పన్నాగాలు. ఈ పెళ్లి కూడా చెడిపోతుంది, నీకెవరో చేసుకోరు, సచ్చినట్టు నీకే ఇచ్చేస్తాను అనుకుంటున్నావు. ఏదో చేసి పెళ్లి చేసుకుని ఆస్తి దొప్పేద్దాం అనుకుంటున్నావు. ఏంటి, నేను మీ కూతురు చేసుకుందాం అనుకుంటున్నానా? మీ ఆస్తి నాకు ఎంట్రుక మొక్కతో సమానం. మరి అయితే ఎందుకురా ఈ సంబంధం చెడగొట్టావు? ఆడంటే అమ్మంటే ఊర్లో అందరికీ తెలుసు. అంటే అడ్డమైన సంబంధాలు దీనికి అంటగట్టంటే చూస్తా ఊరుకోం మేము. చూసేవేంటి ఎలా మాట్లాడతాడు? చేయాల్సిందంతా చేసి ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? పదైటికి ఇదిగో దీనికి మాయ మాటలు చెప్పి వాళ్ళలో వేసుకుని ఇష్టం వచ్చాడు ఆడుకుందాం అనుకుంటున్నారేమో. ఇవాళ నుంచి మీ ఇంటికని మీరు మా ఇంటికని వచ్చాడు తెలిసిందంటే కాళ్ళు ఎరగొడతాను. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు? నువ్వు పదవే, బతుకు తక్కువ పడా ఎక్కువ. తలదాచుకోవాలని చోటిస్తే ఆస్తిని కొట్టేస్తారు ఎక్కలు. ఇవాళ నుంచి ఇంటికి ఆంటికి ఏ సంబంధం లేదు. ఎవరన్నా గేట్ దాటినట్టు తెలిసిందంటే నరికి పోగులాడతాను ఒక్కొక్కరిని. రావే. ఏంటో రంగా, ఏంటో అరుపులు, ఏమైంది? మీరేం మాట్లాడకండి, లోపలికి వెళ్ళండి. దేశంలో మీ అక్కడికే ఉంది మరి తొక్కల ఆస్తి. ఓ కొట్టేస్తాం ఏడుస్తారు. కూతురికి మంచి సంబంధం తేడం కూడా చేత కాదు. వారం రోజులు నేను చేస్తాను దానికి మంచి సంబంధం, అప్పుడు మాట్లాడండి. ఇంకా ఏం చూస్తారు? వెళ్ళండి లోపలికే. ఎవరన్నా గేట్ దాటారో చంపేస్తాను ఒక్కొక్కరిని. లోపల నడవే. పదమ్మా, ఎవరు బతికంటే నేను తెలుస్తాను. ముహూర్తం పెట్టారమ్మా, 26ని పెళ్ళి, పొద్దున 8:40కి ముహూర్తం. ఇంకా వారం రోజులే ఉంది. మా యొక్కలు అన్ని పనులు ఎలా చేస్తారో ఏంటో. ఏంటి అలా చూస్తున్నావు? అసలు ఎవరిని అడిగి తీసుకొచ్చావురా ఈ పెళ్లి సంబంధం? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఏదో పెళ్లి సంబంధం కుదిర్చేసావని పెద్ద మొగోడిని అయిపోయాను అనుకుంటున్నావేమో. రేపది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటి? తెల్లారులేస్తే దాని వెనకపడి తిరుగుతూ ఉంటావు. రేపది వెళ్ళిపోతే ఎలా ఉంటావురా? చిన్నప్పుడు అది రాకముందు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడివి. అది వెళ్ళిపోయాక మళ్ళీ ఏడుస్తూనే ఉంటావు చూడు. నేను ఏడుస్తానా? అది ఉమాదేవి కోసం. అసలు ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా నీకు? నాకు తెలుసురా నేనేం మాట్లాడుతున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. నాకు తెలిసి నేను చేస్తున్నాను, నువ్వేం చెప్పక్కర్లేదు. నీకిప్పుడు తెలీదురా. రేపది పెళ్లి చేసుకుని ఎవరితోనో వెళ్ళిపోయాక కూర్చుని ఏడుద్దు గాని అప్పుడు తెలుస్తుంది నీకు. ఆపుతావు ఇంకా? తెలుసంట, గాడి గుడ్డు తెలుసు నీకు. ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టు. నేను పెట్టను రా, ఎక్కడికి వెళ్తే తింటావు తిను.
అదిగో చూడు ఎంత పెద్ద మామిడికాయ. నాకు కోసివ్వా? నాతో అమ్మ నాన్న ఆట ఆడితే కోసిస్తా. ఏం కూర వండవే? అరటికాయ. ఛీ, అరటికాయ ఎవరు తింటాడు? చికెన్ వండు. అలాగేనండి. ఛీ, చండాలంగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు. ఇంకొంచెం ఉప్పు వేయి. అలాగేనండి. బావా మామిడికాయ. అప్పుడేనేంటి, నా కాలు నక్కు. బావా ఆకలేస్తుంది, మామిడికాయ కోసివ్వవా? అయితే కొసిచక ఇంకో కాలు నొక్కుతావా? ఏయ్ ఆగవే, ఆగు. ఆగుతావా లేదా? నా కాలు నమ్ముకుంటూ వెళ్ళిపోతావా? నాకు జోకర్ వచ్చింది. ఇదే ఓపెన్ కార్డు. ఏరా ముక్కైరా. చెప్తానుండు. నువ్వు పేకాట ఆడుతున్నావు అని మీ అమ్మతో చెప్పి నేను కొట్టించకపోతే నన్ను అడుగు. చెప్పకపో. అచ్చిగచ్చిగా చెప్తానుండు. అత్తయ్య, సూర్య పొలం దగ్గర పేకాట ఆడుతున్నాడు. మీతో చెప్తానంటే చెప్పుకోపో అన్నాడు. ఏంటి వేలడంత లేడు పేకాట ఆడుతున్నాడా? వస్తున్నానుండు. అత్తయ్య అత్తయ్య, పొలం దగ్గర ఉమాదేవి మురళిగారితో కలిసి అమ్మ నాన్న ఆట ఆడుతుంది. అమ్మా నాన్నట ఇవాళ దాని పని చెప్తాను పద. ఇప్పుడైనా ఆడతా ఇప్పుడైనా ఆడతావా? అచ్చిగచ్చిగా బాగా తగిలేయా? నాతో పెట్టుకోకు. నాకేం తగలలేదు. నిన్నే మీ అమ్మ బాగా చితకబాదింది. అచ్చికచ్చిగా. నాకేం తగలలేదు. ఏం తగలలేదా? అవును. ఇప్పుడు తగిలిందా? నాకు మంచి ప్లేస్ దొరికింది. తలుపు తీయమ్మా. నేను తీయను, ఇది నా ప్లేస్. తలుపు తీయను. చెప్తాను నీ పని. బావా తలుపు తీ. బావా వదినా, మీ కుమ్మగాని కనిపించిందా? ఇంకా ఇంటికి రాలేదు. సూర్యుడికి ఏమైనా తెలుసంటారా? సూరి, ఉమా, బావా నాకు భయం వేస్తుంది. అంతా చీకటి. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఏం భయం లేదు, నేను ఉన్నాను కదా. నా భుజం ఎక్కువ నేను తీసుకెళ్తాను, సరేనా? నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయా? ఇంకెప్పుడు వదలనే. దా వెళ్దాం. ఒక్క మాట, మొత్తం ఎతికితే ఒక్క ఫోటో దొరికింది ఉమాదేవిది. చిన్నప్పుడు భలే ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కాదా, పక్కద ఉమాదేవి. మరి ఇదేవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జున్కి ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలు లేవు. ఎలా రా? ఎందుకే ఇడు ఉఫ్ఫన లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటోడువే. రాజమౌళి సినిమాలు తీయటం వచ్చా అన్నట్టు అడిగేవరా? అయితే ఇంకా పద పద చూపిస్తా. నా ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. తీరా తీరా వెళ్ళిపోయిందిరా. తీయకుండా ఏం చేస్తున్నావు?
ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. ఉండండి రా ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? వద్దు రే సత్యం. తీరా వచ్చింది తీరా. స్మైల్ ప్లీజ్. నీ ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండి రా, రాజమౌళి అయితే మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగ తీగలడా? ఏడ్చేవలే, అదైతే వెళ్తుంది పదా. రెడీ రెడీ రా నీవు. ఇదిగో ఇప్పుడు అది గదుల నుంచి బయటకు వస్తుంది, రెడీ గుండు. అర్థమైందా? వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా. ఈ బొంద మా మామ ఫోటో పంపించాలా మురళిగాడికి? మెయిల్ వెళ్ళిపోయి ఉంటుందంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది చూసుకోండి. మురళి గడ్ స్కైప్ లోకి వచ్చాడు రా. ఎరా మురళి, మధ్య ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్ గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు బోగ్గాడు. హాయ్. సర్లేరా, ఎలాగ ఇక్కడికి వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దుగా అమ్మదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా. ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపిస్తాను. సరేరా, వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్. దగ్గరా అడిగారా మన కోనవరం కింగ్. మరి నేను రా. నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి. రారా, ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఏంటో మొదలు చూడడానికి డైరెక్ట్ గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మదవ గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? ఇంకొంచెం కావాలా? ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వీడే కొట్టాడు. అరే మురళి, నువ్వు చెప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమా నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమా ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమాకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమాని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. నీకన్నీ బాగానే కూర్చున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా అయితే. ఓకే, షాప్ దగ్గర ఉండండి, వీటితో కాసేపు మాట్లాడొస్తారా? బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి పులి చేస్తావా? చాలా తొందరలో ఉంటున్నావు కదా. ఇక్కడి నుంచి చూద్దాం. గోడచాటు నుంచి చూపిస్తున్నాను, ఏం పెళ్లి చూపులు అనుకోక రే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, అమ్మాయి అసలు అంతా తెలిసిపోద్ది. అయినా అమ్మదేవికి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మా
ఏంటి ఆ బట్టలు ఎందుకు తెస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్ను ఉతికారేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాళ్ళ. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు, లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా?